మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మాచర్ల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవాలను రాబట్టేందుకు వీరిని విచారించాలన్న పోలీసులు అభ్యర్థులను న్యాయస్థానం అంగీకరించింది. 2025 మేలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన జీవిశెట్టి వెంకటేశ్వర్లు, జీవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6గా, వెంకటరామరెడ్డి A7గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ కక్షలు, గ్రామంలో ఆధిపత్య పోరు నేపథ్యంలో జరిగిన ఈ హత్యలను పిన్నెల్లి సోదరుడు పరోక్షంగా సహకరించారని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో పూర్తి నిజాలను వెలికి తీయడానికి వారిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన మాచర్ల కోర్టు న్యాయమూర్తి జనవరి 20, 21, 22 తేదీల్లో వారిని వివరించేందుకు పోలీసులకు అనుమతినిచ్చారు. గతంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవడంతో వారు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. తాజా పరిణామంతో ఈ కేసు విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి బ్రదర్స్ నెల్లూరు జైల్లో ఉన్నారు.